అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకొని కేసీఆర్ ఇప్పుడు కుంభకర్ణుడిగా నిధులరిచారని విమర్శించారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. కరువు వస్తుందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత కేసీఆర్కు లేదన్నారు. రైతు బంధు నిధులు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ సర్కారు దోపిడీ చేసిందని ఆరోపించారు ఎమ్మెల్యే నాగరాజు. నిద్ర నుండి లేచొచ్చిండు. కుంభకర్ణుడి నిద్ర ఎన్ని రోజులు ఉండేది, పండుకుంటే పండేది, లేకుంటే తింటే తిండేది, తిని పండుకుండేది. అటువంటి కుంభకర్ణుడు మన గత ముఖ్యమంత్రి. ఒకరోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు, లేకుంటే రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు. ఇప్పుడు చూడండి, అక్కడ గడీలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోపాలు వస్తున్నారు, తమ బాధలు చెప్పుకుంటున్నారు. అలాంటి పరిపాలన మాది. ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయనకు. ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయాలి నక్కజిత్తులతో వచ్చిండు మళ్ళీ. ఈ పాపం ఎవరిదండి? ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది? మీది కాదా? సూటిగా క్వశ్చన్ చేస్తున్నా, మీది కాదా? మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి మేము తరుముతాం, కొడతాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు. రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ చుట్టూ మన ఎక్కడైతే పోయిండో, నిన్న దయాకర్ రావు గారు ఎక్కడికైతే తీసుకుపోయిండో అక్కడ ఒక పథకం ప్రకారంగా తీసుకుపోయి ఆ రైతుకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిందనేది మాకు సమాచారం ఉన్నది. ఆ రైతుని ఆ యొక్క పర్టికులర్ ఆ రైతు ఒక 4-5 బోర్లు వేసుకున్నాడు. పాపం ఆ బోర్లు రాలేదు, సక్సెస్ కాలేదు. అక్కడ ఉన్న దేవరూపల మండలంలో ఉన్న అన్ని కూడా ఓన్లీ బోర్లపైన పండే పంటలు, తర్వాత వర్షాధారంగా పండే పంటలు తప్ప అక్కడ ఎక్కడ కూడా కాలువలు ఉన్న దాఖలు లేదు. గత ప్రభుత్వం చేసిన 90% వర్క్ను ఇంకొక 10% ఉండే ఆయనతో ఆ కాలువ పూర్తి చేస్తే ఈరోజు ఆ రైతులకు ఆ ఇబ్బంది ఉండకపోతుండే. ఇప్పుడు వచ్చి మళ్ళా ముసలి కన్నీళ్ళు కారుస్తుంటాయి రైతుల కోసం. నా గుండె చెదిరిపోతుంది, నాకు దుఃఖం వస్తుంది, నేను బాధతో చెప్తాను దుఃఖం.